ఏమిటండి మీరు ఫోటోలు తీయడానికి వెళ్తున్నారా తీయించుకోవడానికి వెళ్తున్నారా ఇంత మేకప్ అవుతున్నారు? అదేంటే మనం అందంగా ఉంటేనే కదా జనాల నమ్మేది మనం తీసే ఫోటోలు అందంగా ఉంటాయని. కాలేజీ పాపల బస్సు ఏసీ చచ్చా శుభవాన్ని బయటికి వెళ్తుంటే యాదవ శకనం ఏండే వీడియోగానే ఎదురొచ్చిందా? కాదు మా ఆవిడ. ఏమండి బయటికి వెళ్తున్నారా? కాదు బయటికి వెళ్తున్నా. చూస్తే తెలియట్లేదేటి? టిఫిన్ చేసి వెళ్ళండి. వచ్చాక తింటాలే. వెళ్ళి పని చూడు. ఏమండి పిల్లల్ని స్కూల్లో దించేసి వెళ్ళండి. నేను అర్జెంట్ గా ఓ పేషెంట్ ని చూడాలి. ఈ వ్యాలెట్ కి నువ్వు వదిలేయకూడదు. నా బుజ్జి కదూ. ప్లీజ్ టాటా బాయ్ బాయ్. మహాలక్ష్మి మహాలక్ష్మి రా. ఏంటి? ఒకసారి ఎదురురా. బాయ్. నిజంగానే మంగ సెట్ చేస్తారా లేక నన్ను మర్డర్ చేస్తారా? మర్డర్ చేస్తే చెప్పి చేయను. చూడు, ఒకేసారి పుడతాం ఒకేసారి చస్తాం. మధ్యలో వచ్చే చిన్న చిన్న కోర్కెల్ని చంపుకోవడం కరెక్ట్ కాదు. ఏమంటావ్? అవును కరెక్టే. గోదావరి మధ్యలో కలువ పూలు, కలువ పూల మధ్యలో నువ్వు మంగ. ఫోటో ఎలా ఉంది? చాలా థ్రిల్ గా ఉంది. నిజం ఇంకా థ్రిల్ గా ఉంటుంది. కానీ ఇదిగో నిజం ఎప్పుడు? టైం వచ్చినప్పుడు చెప్తా. అంతవరకు వెయిట్ చేయి. చేస్తా. ఎందుకు చేయను? మంగ నాకు మంగ మీద జోక్ దగ్గర సార్. జోక్ కాదు, సీరియస్. నీ కోరిక నువ్వు చంపుకున్నా నేను చంపుకోనివ్వను. మరి మంగ ఒప్పుకుంటుందంటారా? ఎందుకు ఒప్పుకోదు? అందంగా అలంకరించిన శోభనం సెటప్, మన్మథుడిలా నువ్వు, రతీదేవిలా మంగ ఎలా ఉంటుందో చూడు. ఎక్సలెంట్. ఆ తర్వాత అన్నీ నేనే చెప్తే నువ్వేం చేస్తావు? అది కరెక్టే. నువ్వు ఇంకేం చెప్పద్దు. నువ్వు తొందరగా ఏర్పాట్లు చేస్తుండు. చెయ్యొచ్చు. శోభనం సెటప్ అది బోర్డు అంత ఖర్చు అవుతుంది. నాకు ఆ మాత్రం తెలియదేటి. ఈ క్షణం నుంచి నువ్వు నా పని మీద ఉండు, నేను నీ పని మీద ఉంటాను. ఎస్కలేంటి ఎస్కలేంటి. అద్భుతంగా ఉంది. తేరగా వస్తే ఏదైనా బాగుంటుంది. చచ్చా తేరగా మనకెందుకు? ఈ రోజు చూడనేటి. ఈ రోజు టైం చాలా బాగుంది. ఏటి ఈ రోజేనా? తొందరపడకు. నేనన్నది మంగతో సెటప్ కి కాదు. మరి నువ్వన్నావే రుణం ఉంచుకోనని, దానికి బాగుందన్నాను. ఓహో అర్థమైంది. పేమెంట్. ఇదిగో భద్రా, నువ్వు ఏమనుకోనంటే నిన్ను ఒక్క డ్రెస్ చూడలేకపోతున్నానయ్యా. నువ్వు అంటే నీకు 4 మంచి ఫ్యాన్సీ డ్రెస్సులు కుట్టి పెడతాను. పిచ్చోడా, డ్రస్సులు కుట్టించుకోలేక కాదు, ఈ డ్రస్సులోనే నాకు జైల్లో ఉండగా చాలా విషయాలు బోధపడ్డాయి. ఒక ముఖ్యమైన కార్యం మీద వచ్చిన వాడిని కదా, అది పూర్తయితే తీసి పారేస్తాను. అప్పుడు కుడుదులే, వస్తా. ఏమనుకున్నాను మనోడే. సైకిల్ పై పులిరాజు, వెనకాల కపిరాజు. డైరెక్టర్ గారు, వీళ్ళేనండి నేను చెప్పిన మహానటుడు. నీ బ్యాక్ టైం చెప్పు. నట్లో కదా నేను చెప్తాను. ఏమయ్యా, అనుభవం ఏమన్నా ఉందా? చెప్పలేనన్ని అనుభవాలు. నేను అడిగేదా అనుభవాల గురించి కాదు, నాటక అనుభవం ఏమన్నా ఉందా అని. అదైతే లేదండి. ఉంటే మేమే చేసేవాళ్ళంగా. డైరెక్షన్ ఇంజక్షన్ డాక్టరే చేయాలి, డైరెక్షన్ డైరెక్టరే చేయాలి. ఇంజక్షన్ నర్స్ చేయొచ్చుగా, డైరెక్షన్ నువ్వు చేయొచ్చుగా. యూస్లెస్. ఓ తమరికి ఈ అలవాటు కూడా ఉందా? నాకు ఈ అలవాటే ఉంది. మీరు చాలా వెరైటీగా మాట్లాడతారండి. నేను ఏది చేసినా వెరైటీగా చేస్తానండి. ఇంతకీ నేను డైరెక్ట్ చేస్తున్న నాటకం ఏంటి? ద్రౌపది శారీ పుల్లింగ్. మర్యాద. ద్రౌపది వస్త్రాపహరణం అండి. ఎప్పుడో ద్వాపరయుగంలో దుశ్శాసనుడు ఒకసారి ద్రౌపది చీర లాగాడు. కలియుగం స్టార్ట్ అయ్యి కొన్ని వేల సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు ఇంకా లాగుతానే ఉంటారు. అయితే కొంచెం గ్లామర్ గా ఉంటదని. చీర ద్రౌపదా? నాటకానికి కావాల్సింది గ్లామర్ కాదురా, గ్రామర్. అదేంటో నేను మీకు నేర్పుతాను. మీరేమైనా చేయండి, నాటకం మాత్రం నా భూతో నా భవిష్యత్ లా ఉండాలి. నా భూతో నా భవిష్యత్ అంటే ఏంట్రా? నా భూతో నా భవిష్యత్ అంటే ఏమిట్రా? ఏదో ఒకటి కానీ నాటకం మాత్రం బ్రహ్మాండంగా ఉండాలి. మీరే చూస్తారు కదా, వెంటనే తెప్పించు. లాగడానికి చీరల, తాగడానికి మందు. అలాగే. 31
ఎక్కడికి వచ్చారా? వచ్చేస్తున్నావు రా, దగ్గరలోనే ఉన్నావు. తాటి తోపు దాటాం ఇప్పుడే. అందులో దూకి చావండి, తొందర రండి. రే దీనికన్నా ఫాస్ట్ గా తొక్కలేవా? చెత్తనా కదా నీ గడిపోయింది వెనక పోతున్నా కూర్చున్నావు కాలేసుకో. 32. ఏంటది? మన మంగ తుమ్మిదే. నీ అబ్బనోర్మి. బ్రేక్ వేస్తున్నాడా? వచ్చేసారు వాళ్ళు. అమ్మా అమ్మా అమ్మో అమ్మా. ఓర్ నీ అబ్బా, ముందు నిన్ను చూడాలా మంగని చూడాలా? ముందు ఇక్కడ రా. నాకు ఇది అలవాటే కదరా బాబు, ముందు మంగని చూడు. ఏదో చిన్న జలుబు చేస్తే ఇంత కంగారు పడతారేంటండి? ఏంటి మంగ అలా మాట్లాడతావు? జలుబుని అంతే ఈజీగా తీసేస్తావేంటి? జలుబు ఎక్కువైతే జ్వరం వస్తుంది. జ్వరం వస్తే నీరసం వస్తుంది. నీరసం వస్తే హోటల్ మూసేయాల్సి వస్తుంది. అది మేము తట్టుకోలేం మంగ. ఏది నాడి చూస్తాను. అది కాదు చేయి చూడు. ఓహో నాడి ఇలా చూడాలి కదా. ఇటు చూడు, పైకి చూడు. బావా నీకు సంగతి తెలుసా? పరాయాడదని పబ్లిక్ గా పట్టుకోగలిగేది ఇద్దరే, ఒక డాక్టర్ మరొక టైలర్. మరి మేము పట్టుకున్నాం. డాక్టర్ నువ్వా నేనా? ఎంతసేపు చెక్ చేయాలి, ఏం చెక్ చేయాలి నాకు బాగా తెలుసు. కంగారు పడదు. కంగారు పడాల్సింది ఏం లేదు మాట. నేనేం కంగారు పడ్డం లేదు, మీరే అనవసరంగా కంగారు పడుతున్నారు. అయ్యో అయ్యయ్యో. దీనికి ఇది తెప్పించి రాసుకో, తగ్గిపోతుంది. విక్సా? విక్సా? వారిని అబ్బా పొద్దున చదివి రాస్తున్నావు. మీ అంతటి మీరు రాయడం వేరు, నేను రాసిన తర్వాత రాయడం వేరు. ఏంట్రా దానికి దీనికి తేడా? శంకులో పోస్తేనే తీర్థం, డాక్టర్ రాస్తేనే మందు. ఏడు సేవలే, ముందు అర్జెంట్ గా తగ్గడానికి ఏం రాయాలో చెప్పు. ఇంకా బాగా ఏం పని చేస్తుంది. మళ్ళీ ఈడు తయారాడా? దిగరా దిగో. పద 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 పద. ఈడు తప్పక మంగ, నీకింత పెద్ద ప్రాబ్లం వస్తే పెద్ద మనిషి నాకు కబురు చేయవా? స్నానం చేసి రాలేదా? నేనంది అందుకు కాదు. మరి ఇంకెందుకు? రే అక్కడ పెట్టు. అదివే. అరే డాక్టర్ ఫిక్స్ ఉందా? ఇవ్వండి. మంగ దుప్పట్లో దూరు. అపార్థం చేసుకోకు, ఆవిరి పడదు గాని దూరు. నా బ్రెయిన్ పని చేయలే. రండి మహాలక్ష్మి గారు, మీ ఆయన ఇప్పుడు మంగ దుప్పట్లో దూరాడు. ఎప్పటికింకా మంగ వయసు ఎంత ఉంటుందో. హలో, ఎవరండి? మంగ, నేను దొరబాబుని. మీరా? చెప్పండి. నువ్వే చెప్పాలి. ఆవకాయ పచ్చడి ఎలా ఉంటది? బానే ఉంటుంది. అక్రమ సంబంధం? హా? అదే నా ఉద్దేశం, ఎలాగూ సంబంధం కలుపుకునేవాళ్ళం కదా అని కొంచెం ఓవరయ్యాను. అదే ఏమి లేదు, సంబంధం కలుపుకోబోయేవాళ్ళం కదా, ఒకళ్ళ గురించి ఒకళ్ళు తెలుసుకుంటే బాగుంటుందేమో అని. చెప్పండి. ఫోన్లో ఏం మాట్లాడుకుంటాం, ఒకసారి నువ్వు నా బంగ్లాకి వస్తే, అంటే ఇప్పుడైనా కాదు, టేక్ యూర్ ఓన్ టైం. రాత్రికి వస్తే మనసు విప్పో ఏదోటి విప్పో మాట్లాడుకోవచ్చు. వస్తావు కదా? అలాగే వస్తాను. కలర్ కూడా బాగానే నచ్చింది. నిండా కప్పుకున్నా నిండుగా బాగానే ఉన్నావు. రామంగా, నువ్వు వస్తావా రావా అని చాలా టెన్షన్ పడ్డాను. నీ టెన్షన్ పోగొడదామనే వచ్చాను. నువ్వు వస్తావని నాకు తెలుసు. నేను ఒక్కసారి రింగ్ ఇస్తే ఎవరైనా వాళ్ళు రింగ్ ఇవ్వాల్సిందే. నో అని చెప్పిన వాళ్ళే లేరు.
నేను జీవితంలో ఒకటే నమ్ముతాను, రాసి పెట్టి ఉండాలి గాని ఏదైనా దొరుకుతుంది. పాపం ఎర్రుబాగుల పేరే జీవితాంతం పక్కలో పడి ఉండే పెళ్ళాన్ని చూడరా అంటే ఈ ఎక్స్ట్రాగా 2 మరదలను కూడా చూశాడు. అంటే అర్థం కాలేదా? బై 1 గెట్ 2 ఫ్రీ అంటారే, అలాగా బోనస్ గా నువ్వు 3వ దానివి. మంచి మూడ్ లో ఉన్నట్టున్నావు. విషయాలు తర్వాత మాడుకుందాం. విషయం చూద్దాంరా. ఇంకోసారి ఆ ఇంటి వైపు కన్నెత్తి చూసావో కళ్ళు పీకేస్తాను, జాగ్రత్త. కట్టలా ఉంది. నేనమ్మా దెబ్బకి చూయింగా మింగేశాను. నేను రాజోలేలోలోపు చాలా జరిగినాయిరా. 7 7 7 అంటే నా లక్కీ నంబర్ కదా అని ముడిచిపోయాను. ఇలా ఏడిపిస్తారనుకోలేదురా. ఆ ఇద్దరు కలిసి మనందరినీ నమ్మించి బలి ఆడుకున్నారు. కష్టపడి పోగేసిన డబ్బులన్నీ దొబ్బెక్కించాం. వెదవ డబ్బు బుల్లెట్ పోయినందుకు కాదురా బాధ, కౌగిలించుకుంటుందనుకున్న మంగ కాలితో తన్నింది. ఏటి మిమ్మల్ని కాలుతో తన్నిందా? అయితే పంచాయతీ పెట్టాల్సిందే. రేయ్, ఏంట్రా పంచాయతీ పెట్టేది? బోర పగిలిపోద్ది నీ అబ్బా. మనమేమన్నా భద్రగాడి గుడి కట్టడానికి చందాలు ఇచ్చాం అనుకున్నావా? మంగతారు గొడుసులో దూడానికి ఇచ్చాను డబ్బులు. ఈ విషయం బయటికి తెలిసిందనుకో, డబ్బులే కాదు మన పరువు గోదాట్లో కలిసిపోద్ది. అందుకని దాన్ని అలాగే వదిలేస్తావా? ఎందుకు వదిలేస్తావురా? అదును చూసుకొని ఇంతకింత ప్రతీకారం తీర్చుకొని ఈ ఊరు నుంచే దాన్ని తరివేద్దాం. నా మంగ అంతే చూడాలనుకుంటారా? ఈ ఉత్తరాల దెబ్బతో మీ అంతు నేను చూస్తాను. శ్రీమతి మహాలక్ష్మి గారికి, మీ ఆయన మిమ్మల్ని వదిలించుకుని మంగ తయారిని తగిలించుకోవాలనుకుంటున్నాడు. తొందరపడకపోతే పుట్టింట్లో మీరు, మీ నట్టింట్లో మంగ. ఆలోచించుకోండి, ఆ తర్వాత మీ ఇష్టం. ఇట్లు మీ శ్రేయోభిలాషి. నాకేమైనా సంబంధం లేదే. ఏ సంబంధం లేకపోతే ఈ లెటర్ ఏంటి? ఆ లెటర్ కూడా పెట్టి నిజంగా నాకు తెలియదు బంగారం. ఏమి తెలియకుండానే పంచాయతీలన్నీ అక్కడ పెట్టావా? అది పంచాయతీలు జరుగుతున్నప్పుడు జనానికి ఆకలిస్తే ఏదైనా తింటారని అక్కడ పెట్టా. నువ్వు అంటే సైకిల్ వేసుకుని ఆ ఊరు వెళ్తున్నప్పుడే అనుకున్నా నువ్వు ఇలాంటి ఏదైనా కొంపలు తెస్తావని. లాక్ కొడితే అమ్మ అని కూడా గట్టిగా రాలే. నీకు అమ్మాయి కావాల్సి వచ్చిందిరా. అమ్మాయి దొంగ సచ్చినోడా, నీకు మనసులో వస్తుందిరా. నీ కాళ్ళు తిరిగిపోను. చెప్పు, ఏంటిది? అది చెప్పు. ఇదిగో, నేను ఎందుకు చచ్చిపోతున్నా తెలియక చచ్చిపోతే బాగుండదు. ముందు తీ చెప్తా. చెప్పు. మా బంగారం కొంచెం తీ. చెప్పు. మంగా ఆగు, ఆగు.